నమస్కారము. భోగి మన తెలుగువారు జరుపుకునే పండుగలలో మొదటి రోజు అనగా తొలినాడు అని అర్థము. భోగి రోజున ఇంటి ముందు భోగి మంటలు వేయటం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని నమ్మకం. బగ అనే పదం నుండి వచ్చింది భోగి. బగ అనగా మంటలు లేదా వేడిని పుట్టించటం అని అర్థం. సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. చిన్న పిల్లల్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పండ్లను బదరీ ఫలం అంటారు. చేమంతి, బంతి పువ్వు, రెక్కలు, చిల్లర, నానబెట్టిన శనగలు వేసి భోగిపళ్ళు పోస్తారు. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది అని, దానికి సంకేతంగా భోగి పండగ వచ్చిందని పురాణ గాథ. ఈ నెలంతా పేడతో గొబ్బెమ్మలు పెట్టి వాటిని పిడకలుగా చేస్తారు. వీటినే భోగి మంటల్లో వేస్తారు. దీనివల్ల సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రాగి, మామిడి, మేడి మొదలగు ఔషధ చెట్లు, బెరళ్ళు కూడా వేస్తారు. కాలడానికి కొంచెం ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఇలా అన్నీ కాలి వీటి వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అందువల్ల ఆరోగ్యం చేకూరుతుంది. దీన్ని అగ్నిదేవుడి ఆరాధనగా భావిస్తారు. దీనిలో కాల్చేది పాత వస్తువులనే కాదు, మనలో ఉన్న చెడు లక్షణాలను కూడా. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. పంట కోతలు పూర్తయ్యి పొలాల నుండి వచ్చే సమయంలో పురుగు పుట్ర ఇళ్లవైపు రాకుండా ఈ మంటలు ఉపయోగపడతాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్తాడు. దానివల్ల ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. శరీరం ఇబ్బంది పడి జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఈ భోగి మంటల వల్ల రాబోయే మార్పులకు శరీరము సన్నద్ధం అవుతుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా చేస్తామో ఈ భోగి మంటలు కూడా అలాగే రగిలించాలంట. స్నానమాచరించి శుచిగా ఉన్న వ్యక్తి కర్పూరంతో ఈ మంటల్ని వెలిగించాలి. కాలం మారింది. చేతికి దొరికిన ప్లాస్టిక్, రబ్బరు, టైర్లు, ఒకటేంటి పెట్రోలు, ఆయిల్ వేసి వెలిగిస్తున్నారు. దీనివల్ల ఊపిరితిత్తులు పాడవటం ఖాయం. అందువల్లనే మన పెద్దలు పెట్టిన పద్ధతులను పాటిస్తే ఆరోగ్యం మంచి జరుగుతాయి. శాస్త్రాన్ని శాస్త్రంలాగా పాటించాలి. బొమ్మల కొలువు పెట్టుకుంటూ స్త్రీలు సాయంకాలం కొత్త బట్టలు ధరిస్తారు. ఈరోజు తలంటు స్నానం చేస్తారు. ఓం తస్సత్.